అందరినీ నేను సమానంగానే ట్రీట్ చేస్తా. ఎవరిని ఒకళ్ళని ఎత్తికెక్కించుకోను, ఎవరిని ఒకళ్ళని కాదని దూరంగా తోసి పారవేయను. నాకు అందరూ సమానమే అని ఆయన చెప్పుకుంటే నువ్వెవడవయ్యా రెస్ట్రిక్ట్ చేయడానికి? అందుచేత రెస్ట్రిక్షన్సే పనికిరావు. కావలసింది ఆకలి. భోజనం ఎవరు చేయొచ్చు? ఆకలి ఎవడుకుంటే వాడు చేయొచ్చు. నీళ్ళు ఎవరు తాగొచ్చు? దాహం ఎవరికుంటే వాళ్ళలా తాగొచ్చు. ఒక కుక్కకి దాహం వేస్తే గంగా నదిలోకి వెళ్ళి నాలుక పెట్టి కతుకుతుంది. గంగా నది ఏం పాడవుతుందా? దాని దాహం తీరుతుందా? తీరదా? అయ్ గంగా నది పరమ పవిత్రం, ఏమిటి నాలుగుతోటట్లాగా అని ఎవరిని అంటారా? దాన్ని అవసరం లేదు. ఆ పక్కనే ఒక పరమ వైదికాగ్రేసరుడు సంధ్యావందనాది ఏదో తర్పణాదులు లాంటివి వాడు చేసుకుంటూ ఉంటాడు. ఆ నీళ్ళకి ఏమైనా అపవిత్రత వస్తుందా? చేత భగవంతుడికి అట్లాంటి అపవిత్రత అనేది రానే రాదయా. భగవంతుడి నామాన్ని ఎవ్వరైనా చెప్పచ్చు. రుచి ఉంటే చాలును, శ్రద్ధ ఉంటే చాలును. ఆ శ్రద్ధ కలిగిన వాళ్ళకందరికీ మంత్రాన్ని ఇవ్వాలి అని మంత్రాన్ని అందరికీ ఇచ్చే వ్యవస్థని రామానుజుల వారు తెరిచారు.